మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మార్కెట్స్ కాస్త పుంజుకుంటున్న ఈ టైంలో మనం ఫండ్స్ రీబ్యాలెన్స్ చేసుకునే టైం వచ్చిందా అనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ దృష్ట్యా ఫండ్స్లో మార్పులు అయితే రాబోతున్నాయి అన్నమాట. మరి ఇలాంటి టైంలో మనం ఎస్ఐపి చేస్తుంటాం రెగ్యులర్గా. ఆ ఎస్ఐపిని కూడా మార్చుకోవాల్సిన టైమా, ఎలాంటి ఫండ్స్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది, ఈ విషయాలు మనకు తెలియజేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. అలానే కరెంట్ మార్కెట్ దృష్ట్యా ఎవరైతే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మార్చుకోవాల్సిన టైం ఇది అని అంటున్నారు చాలా మంది. దానికి మీరేమంటారు? ఎస్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ మనం ఏదైతే మార్కెట్ చూసామో ఆ మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళకి సడన్లీ ఈ కరెక్షన్ అనేది ఫస్ట్ టైం అనమాట. ఏదైతే మనం మన పోర్ట్ఫోలియో వన్ టైం ఓన్లీ గ్రీన్ సింబల్ కనబడుతూ పైకి వెళ్ళడం చూస్తూ ఉన్నాం అందరం కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే 2024 నుంచి సెప్టెంబర్ 2024 నుంచి స్పెషల్గా మార్కెట్ కన్సిస్టెంట్గా డౌన్ అవుతూనే వస్తుంది. అయితే ఆ టైంలో ఎంట్రీ అయిన వాళ్ళకి, అంటే ఒకటి కోవిడ్లో ఎంట్రీ అయిన వాళ్ళకి ఎనీ ఫండ్ రిటర్న్ ఇచ్చేసింది, అది ప్రాబ్లం లేదు. బట్ సెప్టెంబర్ నుంచి కానీ లాస్ట్ 18 మంత్స్ 19 మంత్స్ నుంచి కానీ ఎవరైతే ఎంట్రీ అయ్యారో, ఎప్పుడైతే మార్కెట్ వాల్యుయేషన్ అనేది హై ఉంటుందో జనరల్లీ వీ సజెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ వరకు మల్టీ క్యాప్ వరకు చేస్తాము. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది కాబట్టి 12 మంత్స్ ఇస్ ఐడియల్ పీరియడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రీబ్యాలెన్సింగ్. మనం ఈ 12 మంత్స్ లోపల రీబ్యాలెన్సింగ్ చేయాలి అని అంటే ఎలాంటివి చేయాలి? మరి మొత్తానికి మొత్తం ఫండ్స్ అన్ని తీసేయాలా? లేదనంటే మరి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలా? మన పెట్టిన పర్సెంటేజ్‌లో అనేది మనం ఆలోచిస్తే అట్ ప్రెజెంట్ లెవెల్‌లో ఏదైతే సెక్టర్ అనేది హైలీ మనకు లో వాల్యూలో ఉందో ఆ వాటికి మనం ఎస్ఐపిని టర్న్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎస్ఐపి చేసినట్టయితే మీకు అప్పుడు ఏం చెప్పేవాళ్ళం, లార్జ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ వరకు మీరు 80% వరకు ఎస్ఐపి చేయండి, మిగిలిన 20% స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో చేయండి అని చెప్పేవాళ్ళం. బట్ అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇఫ్ యూ సీ మిడ్ క్యాప్ అయితే లాస్ట్ 6-7-8 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మర్‌గా ఉంది. ఆల్‌దో ఇట్స్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడైనా సరే, ఈవెన్ లో ఉన్నప్పుడైనా సరే, కరెంట్ మార్కెట్ కండిషన్‌లో అయినా సరే ఏదైనా ఒక సెక్టర్ బాగా పర్ఫార్మ్ చేసిందంటే అది మిడ్ క్యాప్ మాత్రమే. వెరీ రేర్ కేసెస్‌లో 1 ఆర్ 2 ఫండ్స్ వర్స్ట్ పర్ఫార్మ్ చేశాయి. బట్ రెస్ట్ ఆల్ 90% ఆఫ్ ద ఫండ్స్ మిడ్ క్యాప్ అనేది పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. మరి లార్జ్ క్యాప్ అనేది ఈ టైంలో సజెస్టబుల్ అయితే కాదు. ఎందుకనంటే లార్జ్ క్యాప్ అనేది ఎప్పుడైతే మార్కెట్ ఓవర్ వాల్యూడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే చేస్తే మీకు అనేది సేఫ్టీ ఉంటుంది. స్మాల్ క్యాప్‌లో చూసుకున్నట్టయితే ఏదైతే బిఫోర్ కోవిడ్ ఆర్ కోవిడ్ టైంలో ఉన్న వాల్యుయేషన్ ఉందో ప్రెజెంట్ ఆ వాల్యుయేషన్ నడుస్తుంది. ఆ టైంలో ఇప్పుడు స్మాల్ క్యాప్‌కి కొంచెం మీ అలొకేషన్ అనేది మార్చుకోవాలి. కొత్తగా పెట్టే ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని. ఆల్రెడీ మీరు డిప్లాయ్ చేసిన క్యాష్ ఆల్రెడీ 1 ఇయర్, 2 ఇయర్ అవుతుందనంటే దాన్ని అమాంతంగా చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఏం లేదు. అన్లెస్ ఒకవేళ మీ ఫండ్ గనక ఇండెక్స్‌ని బీట్ చేయట్లేదు, పీర్ కంపారిజన్ బీట్ చేయట్లేదు అనుకుంటే అప్పుడు మీరు దాన్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఇది ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్‌కి 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే కొత్తగా వస్తారో, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి డెఫినెట్‌లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యుయేషన్ వాళ్ళకి సేఫ్టీ అనేది ముందు మనం పరిచయం చేయాలి. సేఫ్టీ లేకుండా మీరెంత రిటర్న్ చూపించినా ఫలితం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇప్పటికి కూడా ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ వరకే మోర్ దెన్ 60-70% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియోకి వాళ్ళు స్టిక్ అయి ఉండాలి. ఎందుకంటే లార్జ్ క్యాప్ కూడా ఈరోజు మనకు 10-12% లో వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతా ఉంది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అనేది 15-25% ఆఫ్ లో వాల్యుయేషన్‌లో ఉన్నాయి. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్‌కైతే కొంత మార్కెట్ అనుభవం ఉంది కాబట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో మీరు ఎక్స్‌పోజర్ అనేది పెంచాలి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్‌లో మీ ఎక్స్‌పోజర్ అనేది ఇంకొంచెం పెంచుకోవాలి. ఎందుకంటే వాల్యుయేషన్ అనేది డౌన్ ఉంది. రైట్? దీని తర్వాత ఇంకా ఈ ఫండ్స్ చేంజింగ్ విషయాల్లోకొస్తే, ఒకవేళ మీరు ఆల్రెడీ స్మాల్ క్యాప్‌లో ఉన్నారు, ఆల్రెడీ మిడ్ క్యాప్‌లో ఉన్నారు, అది వన్ ఆఫ్ ద గుడ్ ఫండ్ అయ్యుంది. మళ్ళీ సెక్టార్ బెట్స్ తీసుకోవద్దు. అంటే చాలామంది ఏం చేస్తారు, స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ తర్వాత సెక్టార్ బెట్స్‌కెళ్తారు. ఈ టైంలో సెక్టార్ బెట్స్ అస్సలు తీసుకోవద్దు. చాలామంది అంటున్నారు పవర్ సెక్టార్ పనిచేస్తుందని, అలాగే మీకు ఫార్మా అండ్ ఐటీకి సంబంధించింది లో వాల్యూలో ఉంది కాబట్టి అది కూడా మనం బెట్ తీసుకోవచ్చని అనుకుంటున్నారు. ఎవరైతే మ్యూచువల్ ఫండ్‌కి వస్తున్నారో అన్‌లెస్ మీరు ఒక 7-8 ఇయర్స్ పీరియడ్ గనక మార్కెట్‌లో స్టే చేయనంత వరకు సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్‌కి వెళ్ళకూడదు. దాని రీజన్ ఏంటనంటే సెక్టార్స్ ఎప్పుడు గాని 1 ఆర్ 2 ఇయర్స్ మాత్రమే పనిచేస్తాయి. ఆ 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ డౌన్ అనేది జరుగుతా ఉంటుంది. కాబట్టి మీరు సేఫ్టీ పోర్ట్‌ఫోలియో సైడ్ వెళ్ళి దాని తర్వాత స్మాల్, మిడ్ క్యాప్ వరకు ఆగాలి. దాని తర్వాత సెక్టార్ చెప్పాక ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. అండ్ ఎస్పెషల్లీ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఫండ్స్. ఫండ్స్ గురించి మాట్లాడితే
మనం ఎప్పుడు చెప్పేదే. మనం ఎప్పుడైనా సరే మీ యొక్క ఫండ్స్‌ని ఎలాగైతే స్మాల్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్‌లో మీరు డైవర్సిఫై చేస్తున్నారో, అలాగే ఏఎంసీ వైస్ గూడా. అంటే ఒక 3-4 ఏఎంసీస్ మన పోర్ట్‌ఫోలియోలో ఉండాలి. అండ్ స్టైల్ వైస్ డైవర్సిఫికేషన్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే స్టైల్ ఏంటి? వాల్యూ స్టైల్‌లో గాని, గ్రోత్ స్టైల్‌లో గాని ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏఎంసీస్ ఓన్లీ గ్రోత్ స్టైల్ నడుపుతారు. గ్రోత్ స్టైల్ అంటే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళ ఫండ్స్ అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. అండ్ అలాగే మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు, బేర్ పేస్‌లో ఉన్నప్పుడు అన్నిటికంటే వర్స్ట్ పెర్ఫార్మ్ చేస్తాయి. అలాంటి ఫండ్స్‌ని కొన్ని మీరు తీసుకోవాలి. ఎందుకంటే గ్రోత్ లేనిదే పోర్ట్‌ఫోలియో పికప్ అవ్వదు. అలాగే వాల్యూ స్ట్రాటజీ ఉంటాయి. మీరు ఓల్డెస్ట్ ఫండ్ హౌసెస్ చూసినట్టయితే వాల్యూ స్ట్రాటజీ ప్లే చేస్తా ఉంటాయి. వాళ్ళేంటంటే మీరు బుల్ మార్కెట్‌లో మరీ అంత టాప్ క్వార్టర్‌లో ఉండకపోయినప్పటికిని బేరిష్ మార్కెట్‌లో టాప్ క్వార్టైల్‌లో ఉంటారు. అంటే మీకు మీ మనీని బాగా సేవ్ చేస్తారు వాళ్ళు. అలాంటి దాంట్లో కూడా మీరుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల ఏఎంసీలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైట్ ఓక్ తీసుకోండి. వైట్ ఓక్‌లో వాళ్ళు లంసమ్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. హ్మ్. డే 1 నుంచి. ఎందుకంటారు? ఎందుకనంటే వాళ్ళు ఈ పెద్ద లంసం తీసుకొని ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ రాంగ్ టైమ్‌లో కస్టమర్ గనుక ఎంట్రీ అయితే, రాంగ్ టైమ్‌లో ఎంట్రీ అయ్యాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హై వాల్యుయేషన్‌లో ఒక 50,00,000 తీసుకొచ్చి ఒక ఫండ్‌లో పెట్టాడు. అప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయిపోయింది. మళ్ళీ డౌన్ అయిపోయింది. ఆ టైంలో ఏమవుతుంది? వాల్యుయేషన్ డౌన్ అయిపోతుంది. భయపడి వెనక్కెళ్ళిపోతాడు. దానివల్ల ఒకటి ఫండ్ మేనేజర్‌కి తను మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ అనేది సడెన్‌లీ తగ్గిపోతా ఉంటుంది. ఏఈఎం అనేది. ఫండ్ యొక్క ఏఈఎం తగ్గిపోతుంది. అండ్ ఇన్వెస్టర్ కూడా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే లైఫ్‌లో మళ్ళీ రాడు. అంటే వాళ్ళు వెరీ క్లియర్. అంటే అన్‌లెస్ మిగతా ఏఎంసీస్ అన్నీ కూడా లంప్ సమ్ యాక్సెప్ట్ చేసినప్పటికి వాళ్ళు ఇప్పటికి చేయట్లేదు. బట్ స్టిల్ దేర్ ఏఈఎం ఈస్ గ్రోయింగ్. అంటే దాని అర్థం ఏంటంటే కన్సిస్టెంట్‌గా మీరు ఎస్ఐపి రూపంలో పెట్టండి. ఇదే అమౌంట్ ఏదైతే పెట్టాలనుకున్నారో అది ఇప్పుడు మీ దగ్గర ఒక 12,00,000, 20,00,000 ఉన్నట్టుంటే ఈవెన్ ఎస్ఐపి రూపంలో మంత్లీ డిప్లాయ్ చేయండి. దానివల్ల మీకేంటంటే యూనిట్ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. మీ యొక్క పోర్ట్‌ఫోలియో అనేది ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్‌లో దాదాపు స్టేబుల్ ఉండే ప్రయత్నం అనేది జరుగుతుంది. అండ్ మీరు ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్ కాబట్టి మీకు మార్కెట్ సైకిల్ కూడా అర్థమైపోతుంది. ఓకే. అదే ఒకేసారి పెట్టినప్పుడు ఏమవుతుందనంటే సడెన్‌లీ 10-15% డౌన్‌లోకి వెళ్ళిపోవడం, ఇదేదో గ్యాంబ్లింగ్ అని చెప్పేసి మళ్ళీ ఎగ్జిట్ అయిపోవడం, దానివల్ల ఫండ్ మేనేజర్ ఏఎంసీ టీమ్‌కి ఎంత ఇబ్బందవుతుందో, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ కూడా అదే ఇబ్బందవుతుందనమాట. సో, అలాంటి ఫండ్స్ హౌసెస్ గూడా మీరు కొన్ని ఎస్ఐపికి వాడుకుంటే, వాళ్ళ యొక్క స్ట్రాటజీ చాలా క్లియర్‌గా ఉంటుంది. వాళ్ళ యొక్క స్ట్రాటజీ వెరీ, వెరీ క్లియర్‌గా ఉంటుంది. అండ్ కొన్ని ఫండ్ హౌసెస్ ఏంటనంటే మిగతా అంటే ఇంటర్నేషనల్‌లో గూడా వాళ్ళ యొక్క ఈ ఫండ్ మేనేజ్‌మెంట్ వర్క్స్ అనేవి జేస్తా ఉంటాయి. అంటే బయట ఫండ్స్ మేనేజ్ చేసే వాళ్ళకి, ఇంటర్నేషనల్ ఫండ్స్ మేనేజ్ చేసే వాళ్ళకి డెఫినెట్‌లీ ఆ ఇంటర్నేషనల్ మార్కెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూడా వస్తా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళు మాట్లాడే అవకాశం గూడా ఉంటుంది కాబట్టి, ఆ టైంలో ఇలాంటి ఒక ఫండ్ హౌస్ మనం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఓన్లీ ఇండియాకి మీరు పరిమితం అయ్యేవారనుకోండి, బయట ఏం జరుగుతుందో తెలీదు. ఆపర్చునిటీ మనకు బయట తెలీదు. మీరు ఒక మల్టీ అసెట్ పెట్టాలి. మల్టీ అసెట్‌లో 20% వరకు ఔట్‌సైడ్ ఈక్విటీ గూడా ఉంటుంది. గోల్డ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఈ ఫండ్ హౌసెస్ దగ్గర ఉంటుంది. అంటే మీరు స్టైల్ డైవర్సిఫై చేసినప్పుడు మీ పోర్ట్‌ఫోలియో జియోగ్రాఫికల్లీ గూడా కొంచెం డైవర్సిఫైడ్ ఉండే విధంగా ఏఎంసీని మీరు చూజ్ చేసుకోవాలి. జనరల్లీ మీరొక మంచి ఫండ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనే ఆతృతతోని ప్రతి ఒక్కరు ఈరోజు సెర్చ్ చేస్తా ఉన్నారు. బట్ మంచి ఫండ్ అనేది ఆఫ్టర్ పర్ఫార్మింగ్ వెల్ ఓన్లీ ఇట్ ఈస్ ప్రింటెడ్. రైట్? ఎప్పుడైతే బాగా పర్ఫార్మ్ చేస్తుందో అప్పుడే న్యూస్‌లోకొస్తుందది. కానీ పర్ఫార్మ్ చేయకముందు ఆ లాజిక్‌ని గనుక మీరు పట్టుకున్నట్టయితే, అది పర్ఫార్మెన్స్ కాకముందే ఈ సెక్టార్ గాని, ఈ ఫండ్ గాని పర్ఫార్మ్ కాకముందే ఫ్యూచర్‌లో ఇది పర్ఫార్మ్ చేయగలుగుతుంది అనే లాజిక్‌ని మీరు పెట్టుకోగలిగితే మీ పోర్ట్‌ఫోలియో అనేది చాలా మంచి రిటర్న్ ఇస్తూ అండ్ అలాగే స్టేబిలిటీగా కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కండిషన్‌లో అయితే మనం అడిగిన స్ట్రెయిట్ ఆన్సర్‌కి క్వెషన్‌కి ఆన్సర్ ఏంటనంటే స్మాల్ క్యాప్ సైడ్ మీరు కొంచెం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్ అయితే పోర్ట్‌ఫోలియో అనేది పెంచుకునే ప్రయత్నం చేయాలి. అండ్ ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయో మీరు ఆల్రెడీ 12 మంత్స్ అండ్ అబోవ్ పీరియడ్ కూడా స్టే చేశారు కాబట్టి వర్స్ట్ పర్ఫార్మింగ్ ఉంటే దాని ప్లేస్‌లో ఇంకో ఫండ్ రీప్లేస్ చేసుకోవాలి. అది కూడా రోలింగ్ రిటర్న్ బేసిస్‌లో స్టాండర్డ్ డీవియేషన్ అవన్నీ కూడా బాగా చూసుకున్న తర్వాత ఫండ్ మేనేజర్ యొక్క ఎక్స్‌పీరియన్సు అదంతా కూడా మీరు చూసుకున్న తర్వాత న్యూ ఫండ్ తీసుకొని మళ్ళీ దాన్ని చేంజ్ చేసే అవకాశం రాకుండా మంచి ఫండ్ అనేది తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. అండ్ ఎర్లీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో డెఫినెట్‌లీ వాళ్ళు ఇప్పుడే స్మాల్ క్యాప్‌కి రావాల్సిన అవసరం అనేది లేదు. ఫ్లెక్సీ క్యాప్ వరకు, మల్టీ క్యాప్ వరకు లేదా మల్టీ అసెట్ వరకు మీరు రాగలిగినట్టయితే మీ పోర్ట్‌ఫోలియో స్టాండర్డ్ రిటర్న్ అనేది ఇస్తుంది. వండర్‌ఫుల్ సార్. అండ్ విన్నారు కదండీ! ముఖ్యంగా ఇక్కడ ఏ కారణం చేత మన ఫండ్స్ అనేది వాటిని చెక్ చేసుకుంటూ రీబాలన్స్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఏఎంసీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం గాని, వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వాళ్ళ ముందుగానే మనకంటే ఎక్కువ రిసర్చ్ చేసుంటారు. వాళ్ళ రిసర్చ్ టీమ్ సెపరేట్ ఉంటుంది. సో, ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇలాగే ఫండ్స్ అనేది డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్‌లో వెళ్ళాలి. ఒక ప్రొఫెషనల్ ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు సార్‌ని కూడా మీరు సంప్రదించొచ్చు.
అండ్ ఈ ఎపిసోడ్లో మీకు నచ్చిన విషయాన్ని మాకు తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.